రే రేపైనా పనికి రారా, నేను ఒక్కదాన్ని వర్క్ చేసుకోలేకపోతున్నాను. వస్తాలే అక్క. 3 రోజుల నుంచి ఇదే చెప్తున్నావు. నేను ఆల్రెడీ కోడ్ క్లియర్ చేశాను హర్ష, ఒకసారి చెక్ చేయ కదా. కాల్ కట్ చేయి. ఏంటి ఓ అరుస్తున్నావు? బుద్ధుందా? కాఫీ తాగడానికి వచ్చావా, అరవడానికి వచ్చావా? మీ ఇంట్లో ఇదే నేర్పించారా? గెట్ అవుట్. అది నువ్వేనా కీర్తి? ర్యాగింగ్ చేసేంత వరకు గుర్తుపట్టలేకపోయావా? ర్యాగింగా? రియాలిటీ షో చూపించావు. వెళ్దామా? నాకు కాఫీ తాగే ఇంట్రెస్ట్ పోయింది, ఐస్ క్రీమ్ తిందామా? యో విష్. అందరు అమ్మాయిలు అనుకునేది ఇష్టమైన పర్సన్తో టైం స్పెండ్ చేయాలి అని, కానీ నాకు నా వర్క్ వల్ల టైం స్పెండ్ చేయడం కాదు కదా, అప్పుడప్పుడు మాట్లాడడం కూడా కుదిరేది కాదు. కానీ తను వదిలేసాక ఒకటైతే అర్థమైంది, మనం ఒకళ్ళు లవ్ చేస్తే సరిపోదు, వాళ్ళకి మన టైం కూడా ఇవ్వాలి. దాంట్లో మనం 0. సరే మరి ఈ రాణికి రాజు ఎవరు లేరా? అదే బాయ్ ఫ్రెండ్. అంత సీన్ లేదులే. అవునా? కాలేజ్లో ఒక్కళ్ళు కూడా ప్రపోజ్ చేయలేదా? చేశారు, కానీ నాకు అప్పుడు ఇంట్రెస్ట్ లేదు. అలా నచ్చిన పర్సన్తో నైట్ వాక్ చేస్తూ తన హ్యాండ్ పట్టుకొని తన షోల్డర్ మీద హెడ్ పెట్టుకొని క్యూట్గా మాట్లాడుకుంటూ ఉండాలి. సిద్ధు, రేపు సండే కదా, నువ్వు ఫ్రీ ఉంటే మా కెఫేకి రావచ్చు కదా, అంటే నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. క్లోజ్ ఉందేంటి? టైం అవ్వలేదా? అయ్యిందిగా. హే హాయ్. హాయ్. నువ్వేంటి ఇక్కడ? అదేంటి, నిన్న నువ్వే కదా ఫ్రీ ఉంటే రమ్మన్నావు, కొంచెం హెల్ప్ అవుతుందని కూడా చెప్పావు. నేనేదో సరదాగా అన్నా, దాన్ని కూడా సీరియస్గా తీసుకుంటావా? సరదాగా. అయ్యో సిద్ధు, ఇలా అయిపోయావేంటయ్యా? కాలేజ్ డేస్లోనే సరదాగా ఉండేవాడు కదా, దీన్ని కూడా సీరియస్గా తీసుకున్నావా? జస్ట్ జోక్ చేసా. నీకు దండం తల్లి, నువ్వు నీ జోకులు. సరే పద. పద. అవును, బయట బైక్ నీదేనా? అవును. మరి నిన్న వేసుకొచ్చిన బైక్ ఎవరిది? యాక్చువల్లీ ఇదే నా బైక్, నిన్న నా ఫ్రెండ్ తీసుకొచ్చా. ఓ, నువ్వు నిజంగా వస్తావని మాత్రం అనుకోలేదు తెలుసా? నేను కూడా అసలు రావద్దని అనుకున్నా, కానీ జూనియర్ అంత క్యూట్గా రిక్వెస్టింగ్గా పిలిచాక రాకపోతే బాగోదని వచ్చేసా. అబ్బో, పెద్ద గొప్పే. గుర్తుపెట్టుకో, మనం ఎప్పుడో కాలేజ్ డేస్లో జూనియర్ సీనియర్, ఇక్కడిద్దరం ఒకటే, అర్థమైందా? ఓకే మేడం. ఆర్డర్ ప్లీజ్. 1 coffee. Which flavor? Flat white. Okay. Thank you.
అక్క హా? అమ్మయ్యా వచ్చేసావా? నేను వస్తాను చెప్పా కదా అక్క. రాననుకున్నావా రాలేననుకున్నావా? ఏదో కొన్ని రోజులు రాబోయేసరికి వేరే వాళ్ళని జాయిన్ చేసుకుంటావా? అరే చాలా అది- అక్క చాలు. ఈరోజు పక్క వస్తాను చెప్పా కదా, ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? అయినా నువ్వేంటి బ్రో, చూడ్డానికి బాగానే ఉన్నావు కదా, ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవచ్చుగా బ్రో. ఎందుకు బ్రో నా పనికి ఎసరు పెడతావు? రే ఇంకా ఆపుతావా? వచ్చిందే లేట్. ఓ అరుస్తున్నావేంటి? తన నా కాలేజ్లో సీనియర్. ఆ, అవునా? నాకు హెల్ప్ అవుతుందని నేనే రమ్మన్నాను. ఆ, నమస్తే అన్న. నమస్తే. నమస్తే కాదు, ముందు సారీ చెప్పు. సారీ బ్రో, ఏమనుకోవద్దు. పర్లేదు. సరే అక్క, నేను లోపలికి వెళ్ళి పని చూసుకుంటా. బాయ్ బ్రో. ఏమనుకోకు, మనిషి మంచోడే. కాకపోతే కోపం వచ్చినా బాధ వచ్చినా వెంటనే బయట పెట్టేస్తాడు, లోపలేది దాచుకోడు. చిల్, నేనేమనుకుంటా. అయినా ఎవరికైనా అలా జాబ్ పోతుందంటే ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా. పద. ఉమ్. అక్కేంటి ఈరోజు టికాసిన్లో డల్లుగా ఉంది? అక్క ఏమైంది అక్క ఈరోజు డల్లుగా ఉన్నావు? డల్లా అదేం లేదే. మా తెలుసులే అక్క, సిద్ధు అన్న రాలేదనే కదా. రే మూసుకొని పని చేసుకో, లేదంటే దెబ్బలు పడతాయి. ఊరకే గెచ్ చేసేలే అక్క. హలో. హలో సిద్ధు. హా కీర్తి, హాయ్. హాయ్, ఏం చేస్తున్నావు? నేనా? ఏం లేదు, ఒక అమ్మాయి డేట్కి పిలిచింది, వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నా. ఓహో, ఎందుకనో? అమ్మాయి అంత అందంగా లేదా ఏంటి? అందంగా లేదా? శ్రీదేవి గారిని సావిత్రి గారిని మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ అమ్మాయి అంత అందంగా ఉంటుంది. అలా అయితే నిన్నెందుకు పిలిచిందో ఒకసారి చెక్ చేసుకో, నువ్వా మరెవరా అని. హలో, నువ్వు మనల్ని చాలా తక్కువ అంచనా వేస్తావు. కాలేజీలో మన వెనకాల ఎంతమంది పడేవారు తెలుసా? అబ్బో, మరి అంతెందుకు, కాలేజీలోనే ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ రియా. ఆ నార్త్ పాపని పడేయడానికి ఎంతమంది ట్రై చేసినా ఒక్కళ్ళని కూడా దేకేది. అలాంటిది ఫేర్వెల్లో మనతో డ్యాన్స్ చేసింది. కుళ్ళుకుని చచ్చారు అదో. కాలేజ్ మొత్తం మా టాపిక్కే తెలుసా ఆ రోజు. అది మన రేంజ్. డోంట్ అండర్ ఎస్టిమేట్, ఓకే? ఆహా, ఆ తర్వాత ఏమైందో? ఆ నాతో బాబా సెట్ అయిందా మరి? కొంచెం ఇంట్రెస్ట్ చూపించింది, కానీ మనకే అంత ఇంట్రెస్ట్ లేక అవాయిడ్ చేస్తా. అవునా? మరి అదేంటి, కాలేజ్లో ఎవ్వరికి చేయని పని నీకు చేసిందంట? మనం కొంచెం స్పెషల్ కదా, చేసే ఉంటుందిలే. అవునవును, చాలా స్పెషల్ నువ్వంటే. అందుకే అందరికంటే ఫస్ట్ నీకే రాఖీ కట్టిందంట. హలో, ఎవరు చెప్పారు నీకు? అలా ఏం లేదు, ఎవరో నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు. నువ్వు వెళ్ళిపోయాక కూడా పెద్ద స్టోరీలా కాలేజ్ మొత్తం చెప్పుకునేవారు తెలుసా? లైబ్రరీలో కంటే క్లాస్ రూమ్స్లోనే మీ స్టోరీ గురించి మాట్లాడుకొని నవ్వుకునేవాళ్ళం. సర్లే, అన్నీ అనుకున్నట్టు జరుగుతాయండి. బాగానే మేనేజ్ చేశారు మాస్టారు, సూపర్. తెగిపోయిందిగా, ఇంకెందుకులే. Hey Sidhu, हाँ, my work is done. I'm leaving. చలో బాయ్. బాయ్. ఏంటి చాలా నవ్వుతూ మాట్లాడుతున్నావు? గర్ల్ ఫ్రెండా? కానీ కానీ కీర్తి, నేను మళ్ళీ కాల్ చేస్తా.
అక్క హా, రేపు సండే కదా, సిద్ధు అన్న ఏమైనా వస్తాడా? ఏమోరా తెలీదు. సరే. The number you have dialed is currently busy. The number you have dialed is currently busy. The number you have dialed is currently busy. ఏమై ఉంటుంది సిద్ధుకి? కొన్ని రోజుల నుంచి నాకు కాల్ ఆన్సర్ చేయట్లేదు. ఆఫీస్లో బిజీగా ఉండుంటాడా? చెప్పరా. అక్క, అదే కాఫీ మిషన్ పాడైంది అన్నావు కదా, అది రిపేర్ చేయడానికి ఒకళ్ళు వస్తున్నారు, అది చెప్దామని కాల్ చేశా. సరేరా. అసలుగా అక్క, నువ్వేం డల్లుగున్నావు? అలా ఏం లేదురా. అంతేలే అక్క, మాకెందుకు చెప్తారులే. అదేం లేదురా, సిద్ధు తెలుసు కదా. తెలుసు. ఏమైంది? తను నాకు కాల్స్ అటెండ్ చేయట్లేదురా, అప్పుడప్పుడు కట్ చేస్తున్నాడు కూడా. ఏమై ఉంటుందా అని. ఓ సింతేనా? అదే ఉందక్క, ఏదో పనులు పడి ఉంటుంటారులే. హా, లేకపోతే సిద్ధు అన్నతో అంతకుముందు ఒక అమ్మాయితో బ్రేక్ అయింది అన్నావు కదా, అమ్మాయి మళ్ళీ తిరిగి వచ్చిందేమో. రే, నీకెందుకు అలా అనిపించిందిరా? ఊరగా గెస్ చేశాక బాగా చేశానా? నీ పొందరా, అసలు వేరే ఏం చెప్పాలనిపించలేదా నీకు? ఇప్పుడు నేనేం చేశా అక్క? ఏం లేదులే. పోనీ సిద్ధు అన్నే అమ్మాయి దగ్గరికి వెళ్ళాడేమో. ఒరే, నీకేం వచ్చిందిరా ఇన్ని డౌట్స్ క్రియేట్ చేస్తున్నావు? అలా అంటావేంటి అక్క, నీకు హెల్ప్గా చేస్తుంది. ముందు నువ్వు ఫోన్ పెట్టారా? సర్లే అక్క, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, బాయ్. స్వీట్ డ్రీమ్స్ పెట్టే. ఏమేంటుంది? వాడు చెప్పింది నిజం అంటావా? అవును, అసలు నేనెందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నాను? సిద్ధు, ఇంకోసారి మళ్ళీ ట్రై చేద్దాం. The number you have dialed is currently busy. ఎందుకు ఊరికి కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు? పెట్టేయ్. హలో కీర్తి. సారీ కీర్తి, ఇందాకేదో టెన్షన్లో ఉండి అరిచేసాను. చెప్పు. ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దామా? సరే, వస్తాను. నువ్వు కూడా తినచ్చు కదా. నాకు మూడు లేదు. తెలుస్తుంది. కొన్ని రోజుల నుంచి నా కాల్స్ ఆన్సర్ చేయట్లేదు, అట్లీస్ట్ కాల్ బ్యాక్ కూడా లేదు.
ఏమైంది? మళ్ళీ నీ ఎక్స్ ఏమైనా వచ్చిందా? చాచా తను ఎందుకు వస్తుంది? సిద్ధు, నీకు విషయం చెప్పాలి. నీకు తెలుసు కదా నాకు ఈ లవ్లు అవి అంత ఇంట్రెస్ట్ ఉండవని. అవును, కానీ ఇప్పుడు ఒపీనియన్ చేంజ్ చేయాలా ఉంది సిద్ధు, నీ వల్లే. నువ్వు లాస్ట్ టైం అడిగా గుర్తుందా, ఈ రాణికి రాజెవరు లేరా అని? మేబీ దిస్ ఇస్ ద టైం ఏమో. ఈ రాణికి రాజు దొరికేసినట్టున్నాడు. నీకు నా బ్రేకప్ ఎందుకేందో తెలుసు కదా కీర్తి. మనం చేసిన తప్పులకి మళ్ళీ ఛాన్స్ ఇవ్వకూడదు కీర్తి. నీకు ఎక్కడ దగ్గర అయిపోయి కనెక్ట్ అయిపోతానేమోనని నీకు దూరంగా ఉండడానికి ట్రై చేశాను. అందుకే నీ కాల్స్ కూడా అవాయిడ్ చేశాను. కానీ నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటే నాకు ఇష్టమైన పర్సన్కి నేను టైం ఇవ్వలేను, మాట్లాడలేను కూడా కీర్తి. నువ్వు నా లైఫ్లోకి వస్తున్నావన్న ఆనందం కంటే ఎక్కడ నీకు ఇవన్నీ ఇవ్వలేకపోతానేమోనన్న భయమే నాకు ఎక్కువ ఉంది కీర్తి. అందుకే నువ్వంటే నాకు ఇష్టం ఉన్నా చెప్పలేకపోయాను. నేను నీకు ఓకే కాను కీర్తి. ఎక్కడ నేను చేసే పనులకి నువ్వు కూడా నా ఎక్స్ట్రా నన్ను వదిలేసి వెళ్ళిపోతావేమో అని. ఇందాక కూడా నీ మీద అరిచేశాను, అలానే నేను హర్ట్ చేయలేను కీర్తి. అయ్యో సిద్ధు, అందరు అమ్మాయిలకి తనకిష్టమైన పర్సన్స్తో ఉండాలి, మాట్లాడాలి అనే ఉంటుంది. దట్స్ ద ఫ్యాక్ట్. కానీ అవతలి పర్సన్ కూడా అంతే అర్థం చేసుకుని ఉండాలి కదా. నువ్వు అర్థం చేసుకున్నావు, కానీ నీ ఎక్స్ అర్థం చేసుకోలేకపోయింది. అందుకేనేమో మెల్లమెల్లగా నువ్వు నాకు నచ్చడం స్టార్ట్ అయ్యావు. ఇంకా మన అండర్స్టాండింగ్కి వస్తే, మనం లవ్లో లేకపోయినా టైం ఉన్నప్పుడల్లా కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఇంకేం కావాలి చెప్పు? మనం కొన్నిటికి మళ్ళీ ఛాన్స్ ఇస్తేనే మనం ఏంటో అనేది మళ్ళీ తెలుస్తుంది సిద్ధు. ఇష్టమైన వాళ్ళ కోసం టైంతో పాటు అలానే స్పేస్ అన్నది కూడా ఇవ్వాలి. ఆ విషయంలో నువ్వు టాప్ ఉన్నావు తెలుసా. నువ్వు అర్థం చేసుకోగలవు. అయితే ఈ రాణికి రాజు ఓకే అంటావు? ఓకే కానీ ఓకే కానీ నన్ను ఎప్పుడు ఇలా ఇగ్నోర్ మాత్రం చేయకు. మరి ఏ ప్రాబ్లం వచ్చినా దగ్గరగా ఉండే గొడవ పడాలి. అలా అయితే ఓకే. ఓకే అయితే కట్నం కింద నీ కాఫీ షాప్ నాకు ఇచ్చేస్తారా? అవుట్. ఆ కెఫే నాది, నీకు నేను ఉన్నాను కదా. ఉన్నావులే. అయినా మా అమ్మ నాన్న కాలేజ్లో ఉన్నప్పుడు నువ్వే ర్యాగింగ్ చేసావని తెలిస్తే నువ్వేమైపోతావో సిద్ధు. అవును కదా, అయినా నువ్వు ఉన్నావుగా, మేనేజ్ చేసేస్తాను. నేనెందుకు చేస్తా, నువ్వే చేసుకో. మరి అలా నేను ర్యాగింగ్ చేయకపోతే మనం కలిసేవాళ్ళం. అబ్బో పెద్ద గొప్పే.